అండ్ సార్ ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ గెలిసి కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చనే. పెద్ద నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈయన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చులే అని ఒక నమ్మకంతో కొనేస్తూ ఉంటారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటారు. వాళ్ళ వృత్తి ఏంటి? వాళ్ళ ఫేస్ చూపిస్తే ఫేస్ వాల్యూకి డబ్బులు వస్తాయి. దర్ ఆర్ టూ పీపుల్, వన్ ఎథికల్గా ఉంటాడు, పైకి రాడు ఎక్కువ. అండ్ సార్ ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ గెలిసి కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చనే. నువ్వు అన్నీ ఇరికించే క్వశ్చన్లు అడుగుతారు యాంకర్స్ కానీ మీడియా కానీ. ఇది ఇప్పుడు ఖచ్చితంగా చాలా అవసరం సార్ చూసే ఆడియన్స్కి. ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్, ఎవరైనా సరే ఏదన్నా ప్రోడక్ట్ కొనాలి అంటే డెఫినెట్లీ అది ఎక్కడో అక్కడ మనకు కనిపించి అడ్వర్టైజ్మెంట్లో బాగా మనకి రిజిస్టర్ అయితే తెలియకుండా ఆటోమేటిక్గా మనకి ఆ ప్రోడక్ట్ మీద కూడా ఒక మంచి ఇంప్రెషన్ పడుతుంది. ఆ ప్రోడక్ట్ని మనం కొనడం జరుగుతుంది. సేమ్ వే రియల్ ఎస్టేట్లో కూడా సెలబ్రిటీస్ ఎవరైతే పబ్లిసిటీ చేస్తున్నారో, దానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండి అడ్వర్టైజ్ చేస్తున్నారో, సో తెలియకుండా ఇక్కడ కొనే వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది. అబ్బాయి ఏంటి అంత పెద్ద స్టార్ హీరో దీనికి బ్రాండ్ అంబాసిడర్ పబ్లిసిటీ ఇచ్చాడంటే ఓకే మనం కొనేయచ్చు. అరే పెద్ద నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈయన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చులే అని ఒక నమ్మకంతో కొనేస్తూ ఉంటారు. అలాంటి కంపెనీస్ కూడా మూతపడ్డం, జనాలకి అంటే డబ్బులు ఎగరగొట్టేయడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఏం సార్ అంటే సెలబ్రిటీస్ అడ్వర్టైజ్ చేసేటటువంటి ప్రాపర్టీస్ అంటే మనం రియల్ ఎస్టేట్ పరంగానే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో తీసుకోవచ్చు అంటారా? కళ్ళు మూసుకొని ఇలా నమ్మచ్చా, లేదా ఇవి అయిన వాటిని దృష్టిలో పెట్టుకొని అలాంటి వాటి మీద కూడా జాగ్రత్తలు తీసుకోవాలా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటారు. తప్పు కదా. పిల్లి కళ్ళు మూసుకొని మనం మూసుకోలేదు కదా. అవును. ఇప్పుడు మీరు యాంకరింగ్ ఎన్నో కంపెనీలు చేస్తారు గత, మీరు డబ్బులు తీసుకొని చేస్తారు. ఎవరైనా యాంకరింగ్ డబ్బులు అంత మాత్రం ప్రాపర్టీ మంచిదే మీరు ఎప్పుడైనా చెక్ చేశారా? అది మీ బాధ్యత కాదు కదా. మిమ్మల్ని గంటకు పిలిచాడు, 5,000 10,000 ఇస్తాను, మీరు వెళ్ళి మాట్లాడి వచ్చేస్తారు. సో నీ ఫాల్ట్ కాదు. నువ్వు వెళ్ళి మాట్లాడిన దాంట్లో ప్రోడక్ట్ మంచిగా నువ్వు ఎక్కడైనా చెప్తున్నావు, నువ్వేం చేయాలి, గిఫ్ట్ ఇవ్వాలి, అవార్డ్స్ ఇవ్వాలి, ఏదో యాంకరింగ్ చేస్తావు. అదేవిధంగా సెలబ్రిటీస్ కూడా వాళ్ళ వృత్తి ఏంటి? వాళ్ళ ఫేస్ చూపిస్తే ఫేస్ వాల్యూకి డబ్బులు వస్తాయి. మీకు తెలుసో లేదు, సచిన్ తెండూల్కర్ అని స్పోర్ట్స్ వాళ్ళు, సానియా మిర్జా వీళ్ళందరూ కూడా అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ వృత్తి కంట అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఎక్కువ సంపాదిస్తారు. ఒక 100 కోట్లు 50 కోట్లు కాంట్రాక్ట్ సైన్ చేస్తారు. వాళ్ళు ప్రొఫెషనల్ అంత రాకపోవచ్చు. నేను అనేది ఏంటంటే, నాకు ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను. ఎవరు బిల్డర్ పేరు అని చెప్పి, ఒక బిల్డర్ ఫోన్ చేశారు వన్ ఫైన్ డే మార్నింగ్, పొద్దున 7:30 చేశాడు. నేను యోగా చేసుకున్న తర్వాత, సార్ నేను 20 ఎకరాల ప్రాజెక్ట్ తీసుకున్నాను, ఓనర్తో మాట్లాడుతున్నాను, మీ పేరు పెట్టుకొని మీ ఫోటో పెట్టుకుంటాను ఆ ప్రాజెక్ట్లో, మీకు ఇన్ని ఫ్యూ ల్యాక్స్ ఇస్తాను అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఎప్పుడు ఫస్ట్ టైం ఇన్ లైఫ్ టైం అలా వచ్చింది. అసలు నువ్వు ఎవరు బాబు ఏంటంటే ఏదో చెప్పాడు. అట్లా కాదు, నువ్వు డాక్యుమెంట్స్ వచ్చి కలువు అన్న. టైం తీసుకొని వచ్చాడు. గ్రేటెస్ట్ జోక్ ఏంటి తెలుసా, ఆ ల్యాండ్ ఆయన పేరుని లేదు. ఓనర్కి 5% అడ్వాన్స్ ఇచ్చాడు. లేఅవుట్ లేదు, బ్రోచర్ లేదు, అప్రూవల్ లేదు, ఏమీ లేవు. ప్లాట్లో మాత్రం డిజైన్ వేస్తాడు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వస్తుంది, అక్కడ అది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది. ఇప్పుడు నేను కానీ నా డబ్బుల కోసం అది ఒప్పుకుంటే ఎంత 100 మంది బయర్స్ పోతారుగా. ఇప్పుడు ఎకరానికి 15-16 ప్లాట్లు వస్తాయి సైజుని బట్టి. 20 ఎకరాలు అంటే 300 ప్లాట్లు. ఇప్పుడు నాకు ఒక రీచ్ ఉంది మార్కెట్. మీరు ఇంటికి వచ్చి ఎందుకు రికార్డ్ చేస్తున్నారు? 25 ఛానల్స్లో మాట్లాడుతున్నాను. ఈటీవీ, ఎన్టీవీ, మెట్రో టీవీ దగ్గర అన్ని ఛానల్స్, మేజర్ ఛానల్స్లో ఉన్నాను. ఎందుకు మాట్లాడుతున్నాను? కంటెంట్ ఉంది కాబట్టి మీరు వస్తున్నారు, మీ సార్ పంపిస్తున్నారు. సో అది నేను చేసాను. బట్ సెలబ్రిటీస్ అంత టైం ఉండకపోవచ్చు, అంత అవసరం ఉండకపోవచ్చు. దర్ ఆర్ టూ పీపుల్, వన్ ఎథికల్గా ఉంటాడు, పైకి రాడు ఎక్కువ, అది తెలిసిందే కదా. అడ్డంగా ఉంటూ వస్తాడు. నా ప్రకారం సినిమా యాక్టర్లు కానీ, సీరియల్ యాక్టర్ కానీ, స్పోర్ట్స్ స్టార్ అడ్వర్టైజ్ చేసిన అంతలో ప్రాపర్టీ క్లియర్గా ఉంటుంది అనుకోవడం మనం బుద్ధి పొరపాటు. ఉండొచ్చు, ఆలోచించి నాకు తెలిసి సెలబ్రిటీస్ ఏమి తెలిసి చేస్తారు అనుకోవట్లేదు. బట్ చేసినా వాళ్ళ రూల్, వాళ్ళు మనం క్వశ్చన్ చేసే అర్హత లేదు. మనం కొనుక్కునేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ తీసుకొని మనం లీగల్ చెక్ చేసుకోవాలి. ఈసీ లీగల్ ఒపీనియన్, లింక్ డాక్యుమెంట్స్ ఇందాక చెప్పిన చూసుకొని అది ఓకే అయితే మీరు తీసుకెళ్ళాలి. ఆయన అడ్వర్టైజ్ చేసడం కొనుక్కుంటే ఆయన యూ కెనాట్ ఈవెన్ పాయింట్ దెమ్.
బట్ అఫ్ కోర్స్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ జనరల్గా నాకు తెలిసిన కొంతమంది సెలబ్రిటీస్ చెక్ చేసుకుంటారు, వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిండి. ఇప్పుడు నేను ఎలా చెక్ చేసుకున్నాను, నాకు డబ్బులు వస్తాయి 5-10 లక్షలు వస్తాయని చెప్పేస్తే నాకైతే డబ్బులు వస్తాయి, బట్ ఇబ్బంది పడేవాళ్ళు ఎంత రేపొద్దు వాళ్ళు మా ఇంటి మీదకి రావచ్చుగా. రీసెంట్గా కూడా మీరు చూసారు కేసులు యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి, ఒకటి కాదు 2 కాదు 3-4 అయినాయి గత 6 నెలల్లో. సో మన డబ్బులు పెట్టుకున్నాం కాబట్టి మనం కేర్ తీసుకోవాలి, కేర్ తీసుకుని మన జాగ్రత్తలో ఉండి మనం కన్విన్స్ అయితే మన డాక్యుమెంట్ ఓకే అంటే మన లాయర్ ఓకే అంటే అప్పుడు మీరు తీసుకోండి. అంతేగాని ఎవరో అడ్వర్టైజ్ చేశారని ఎవరో చేశారని చెప్తే మాత్రం యూఆర్ గోయింగ్ టు లూజ్. అది మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు, మంచి ఉంటే బతికిపోతావు, దొంగ దొరకనంత వరకు దొరే ఉంటాడు, దొరికిన తర్వాత పోతాడు. సో ఐ టోటలీ డు నాట్ అగ్రీ విత్ యువర్ స్టేట్మెంట్. వాళ్ళు ఉన్నంత అంతలో కరెక్ట్గా ఉంటుంది, బట్ లాజిక్గా చూసుకుంటే చెక్ చేసుకొని చేస్తారు చాలా వరకు. ఇంత వందల అడ్వర్టైజ్మెంట్ 5-10 బయటకు వచ్చాయి, అది కూడా నెక్స్ట్ టైం అది కూడా జాగ్రత్త పడతారు. ఆ పెద్ద స్టారా చిన్న స్టారా యాంకర్ అనేది కాదు, ఇది ప్రాపర్టీ ఈజ్ క్లియర్ ఆర్ నాట్ అది చూసుకొని మీరు లాంగ్ నెక్స్ట్ టైం మీరు అడ్వర్టైజ్ చేశారు అది తప్పైంది, నెక్స్ట్ టైం మీ దగ్గర రారుగా, నెక్స్ట్ బిల్డర్ రాడు మీ దగ్గరికి, లేదా నెక్స్ట్ బయ్యర్ రాడు మీ దగ్గరికి. సో అది చూసుకొని ఆలోచించి 1-2 సార్లు డబుల్ చెక్ చేసి కొనుక్కోవడం బెటర్. ఓకే సార్.